దేవుని పరిశుద్ధ నామమునకు ఘనమైన మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన 4వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాము. అందరూ బైబిల్ తెరవండి. చూడండి. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరం పెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలగజేయువాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. పరిశుద్ధుడైన తండ్రి, ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడు ప్రభువా. మా అందరితో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. యేసు ప్రభు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఇరుకులో విశాలత కలుగజేయువాడవు నీవే అని దావీదు భక్తుడు ప్రభువును స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఆయనని ఘనపరుస్తూ పొగుడుతూ ఈ మాట మాట్లాడుతున్నాడు. ఇరుకులో విశాలతను కలుగజేయువాడవు నీవే అంటూ దేవుని ప్రార్థిస్తూ, ఇరుకులో విశాలత. ఒకనాడు ఇశ్రాయేల్ ప్రజలకు కలిగినటువంటి ఇరకాటం, వాళ్ళ ఇరకాటంలో పడిపోయినటువంటి పరిస్థితిని మనం గుర్తు చేసుకోవచ్చు. ఇశ్రాయేలీల ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు వాళ్ళు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళకొక ఇరుకు అనేది ఏర్పడ్డది. భయంకరమైనటువంటి పరిస్థితులు వాళ్ళకు ఏర్పడినాయి. ఆ రోజు ఆ కుటుంబాలు ఆ ఇరుకులో పడ్డారు. ఈరోజు మనమే కాదు, మనకే వస్తలేవు కష్టాలు, మనకే వస్తలేవు నష్టాలు, మనకే కలుగుతలేవు బాధలు, మనకే వస్తలేవు నిందలు అవమానములు. ఆ రోజు దేవుని ప్రజలు అనుభవించినటువంటి ఆ త్రోవలోనే మనం కూడా ఈరోజు వెళుతున్నాం. వాళ్ళు ఘోరమైనటువంటి పరిస్థితిలో పడిపోయారు. భయంకరమైనటువంటి పరిస్థితి, ఎటు తోచని పరిస్థితి. భయపడిపోతున్నారు ఆ పరిస్థితికి. వాళ్ళు కొట్టుమిట్టలాడిపోతున్నారు. ఏంటి ఇలాంటి కఠోరమైనటువంటి పరిస్థితి మాకు ఏర్పడ్డది? మాకే రావాలనా ఈ కష్టాలు? మాకే రావాలనా ఈ బాధలు? మాకే రావాలనా ఈ శ్రమలు? దేవుడు ఉన్నాడా లేడా? మేమింత ఇరకాటంలో పడిపోయాము అని ఆ రోజు వాళ్ళు కొట్టుమిట్టలాడిపోయారు. నిర్గమకాండం మనం ఒకసారి చూసినట్లయితే, నిర్గమకాండము 14వ అధ్యాయము 10వ వచనం. నిర్గమకాండము 14వ అధ్యాయము 10వ వచనం సెలవిస్తుంది, ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులను తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. చూశారా? మిక్కిలి భయపడిపోయారు. భయంకరమైనటువంటి పరిస్థితి తటాసించింది ఇశ్రాయేలు ప్రజలకి. మనం కూడా దేవుని పిల్లలముగా ఇలాంటి అనుభవంలో గుండా వెళ్తున్నాం. మనకు కూడా కొన్ని కష్టాలు ఇలాగనే ఎదురవుతాయి. మనం కూడా భయపడిపోతుంటాం. కొన్ని పరిస్థితులు చూసి జడుసుకుంటాం. గుండె నీరైపోతుంది. టెన్షన్ పడుతుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో మనం కూడా వెళ్ళవలసిన అవసరత ఉంది. ఉన్నప్పుడు మనం దేవునికి మొరపెట్టాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళు దేవునికి మొరపెట్టారు. ఎలాంటి పరిస్థితి ఏర్పడ్డదంటే,
ముందు సముద్రము, వెనక శత్రువులు వెంటాడుతున్నారు. కుడివైపున పెద్ద కొండ, ఎడమ వైపున పెద్ద కొండ. ఇటు పోలేరు, ఇటు పోలేరు. ముందెళ్దామంటే సముద్రము, వెనకెళ్దామంటే ఫరో సైన్యము తరుముకుంటూ వాళ్ళు వెంటాడుతున్నారు. ఇది భయంకరమైనటువంటి పరిస్థితి. చుట్టుముట్టిపోయారు శత్రువులు చుట్టుముట్టుకున్నారు. ముందు బాయి వెనక గోయ ఏమంటారుగా, ఏంది చెప్పండి. ముందేమో సముద్రం, ఎర్ర సముద్రం అడ్డు ఉంది, పోనీకి రాదు. వెనకనేమో శత్రువులు తడుముకుంటూ వస్తున్నారు, రథాల మీద వస్తున్నారు. కుడివైపున పారిపోదామంటే పెద్ద కొండ, ఎక్కరాదు దిగరాదు. ఎడం వైపున పారిపోదామంటే ఇక్కడ కూడా ఒక పెద్ద కొండ, అది ఎక్కరాదు దిగరాదు. పిల్ల పాపలతో పోనీకి లేదు. మధ్యలో ఇరికిపోయారు, ఇరకాటంలో పడ్డారు. కొన్నిసార్లు మనం ఇలాంటి ఇరకాటంలో పడతాం. ఏం చేయాలో అర్థం కాదు, ఎటు తోచని పరిస్థితి, మార్గం కనబడదు. పరిశాన్ అన్నమాట. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏమంటున్నారు 11వ వచనంలో అంటే, అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో సచ్చుటకు మమ్మను రప్పించితివా. చచ్చిపోయే పరిస్థితి వచ్చింది మాకు. ఐగుప్తు దేశంలో సమాధులకు స్థలం లేదని మమ్మల్ని అరణ్యంలోకి తీసుకొచ్చినవా మోషే, ఆరోను, మమ్మల్ని అరణ్యంలోనికి ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకు ఇలాంటి కష్టంలో మమ్మల్ని పడేశారు? ఎందుకు ఈ ఇరకాటంలో మమ్మల్ని పడేశారు అని దైవజనుల మీద కూడా వీళ్ళు సనుక్కున్నారు, భయపడిపోతున్నారు. మోషే అంటున్నాడు, 12వ వచనం, మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదమని. ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే, మేము ఐగుప్తులకు దాసులంగా బ్రతుకుతాం, ఈ బాధలు మేము భరించలేం. ఇదే మేము అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుట ఏ మేలని చెప్పి. చూసారా వీళ్ళు ఎంత కృంగిపోయారు తెలుసా? ఎంత కృంగిపోయారంటే ఆ పరిస్థితిని చూసి చచ్చిపోయేంతగా, ప్రాణం పోయేంతగా కృంగిపోతున్నారు. దారి లేదు, మరి ఇంకా దారి లేదు. నిజమే, వారి బాధ కూడా వాస్తవమే. ముందు సముద్రమే, ఇరుపక్కల కొండలాయే, కుడి ఎడమ కొండలున్నాయి, వెనక శత్రువులు ఉన్నారు. మేమేం చేయాలి ఈ టైంలో? చెప్పండి, ఏం చేస్తారు చెప్పండి? మనం కూడా ఆ పరిస్థితిలో ఉంటే భయపడమా? ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు భయపడ్డారు. మేము చచ్చిపోయి మమ్మల్ని అరణ్యంలో సమాధులు చేస్తారా అంటూ, ఈ చావడం కంటే ఈ ఐగుప్తీయులకు దాసులంగా బ్రతకడమే మేలు అనుకుంటున్నారు వాళ్ళు. అది తప్పు. చస్తే చావాలి కానీ ఐగుప్తీయులకు దాసులుగా ఉండొద్దు. అంత దిగజారిపోయారు, అంత కృంగిపోయారు, అంత డిఫరెన్స్లోనికి వెళ్ళారు. అలాంటి ఇరకాటంలో పడిపోయారు. అయితే మోషే అంటున్నాడు చూడండి, అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఈ ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. చూడు దైవజనునికి ఉన్నటువంటి విశ్వాసం. ముందు సముద్రమైన,
కుడి పక్కన కొండలైనా ఎడమ పక్కన కొండలున్నా వెనక శత్రువులున్నా జయం మనదే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్ని కష్టములు నష్టములు మనల్ని వెంటాడినా, చుట్టుముట్టిన, అనారోగ్యమైన, ఆర్థిక ఇబ్బందులైనా, ఏదైనా జయం మనదే. మోషే అంటాడు 14వ వచనంలో, యెహోవా మీ పక్షమున యుద్ధం చేయును, మీరు ఊరికే ఉండవల్లని ప్రజలతో చెప్పాను. దైవజనుడు ప్రజల్ని ఓదారుస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తున్నాడు. దైవజనుని మాటలు విన్న వాళ్ళందరూ కూడా ఊరటన, ఆదరణ పొందారు. మీరు ఊరికే నిలుచుండండి, నేడు యెహోవా మీ పక్షమున యుద్ధము చేయుచున్నాడు. యుద్ధం యెహోవాదే. ఏ శత్రువు మిమ్మల్ని ఏమి చేయలేడు. ఏ కష్టాలు మిమ్మల్ని ఏమి చేయలేవు. ఏ నష్టాలు మిమ్మల్ని ఏమి చేయలేవు. అవన్నీ మిమ్మల్ని ఆత్మీయంగా మెరుగుపరుస్తాయి, పైకి తీసుకొస్తాయి. ఆధ్యాత్మికంగా మిమ్మల్ని పైకి తేనికే కొన్ని శోధనలు వస్తాయి. ధైర్యంగా ఉండండి అని మోషే భక్తుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు. నిజానికి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఒక భయంకరమైన ఇరుకులో పడ్డారు. ఉన్నారా ఇక్కడ ఎవరైనా ఇరుకాటంలో పడిన వాళ్ళు? పౌలు భక్తుడు 2 కొరింథీ పత్రికలో ఒక మాట చెప్పాడు చూడండి. పౌలు 2 కొరింథీ పత్రిక ఒక మాట చదువుకుందాం. 4:8 వచనం. 2 కొరింథీ 4:8. ఎటు పోయినను శ్రమ పడుచున్నను ఇరికింపబడువారము కాము, అపాయములో నున్నను కేవలము ఉపాయం లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించుచున్న వారము కాము అంటున్నాడు పౌలు. చూశారా? మేము ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు మాకు ఒక మార్గమును ఏర్పాటు చేస్తాడు. 1 కొరింథీలో కూడా ఒక చక్కటి మాట మన కొరకు రాయబడింది చూడండి. 1 కొరింథీలకు రాసిన పత్రిక 10:13లో మార్గము ఏర్పాటు చేసేవాడు. సాధారణముగా మనుషులకు కలిగే శోధనలు తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపదగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్ములను శోధింపబడనీయడు. శోధనలో కూడా తప్పించుకొనుటకు మార్గము కలుగజేయవాడు మన దేవుడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏమైంది? హల్లెలూయా. ఎంత చక్కటి దేవుడు మన దేవుడు. ఒకవేళ శోధనలు వచ్చినా నీ శక్తికి మించి రావు. నువ్వు భరించలేనంత శోధనలు రానివ్వను. సాధారణమైన శోధనలు మీకు వస్తాయి. ఒకవేళ భయంకరమైన శోధనలు వచ్చినా తప్పించుకోవడానికి మార్గాన్ని కూడా దేవుడు ఏర్పరుస్తాడు. స్తోత్రం కలుగునుగాక. భయంకరమైనటువంటి పరిస్థితి ఇశ్రాయేల్ వచ్చినప్పుడు మార్గమును కలగజేశాడు. ఎక్కడ కలగజేశాడు మార్గం? కుడిక, ఎడమక, వెనకక, ముంగటన? చెప్పండి. మార్గం ఎక్కడ కలగజేశాడు? చెప్పరు?
ముందుకే వెళ్ళాలి మనం. వాళ్ళు అనుకున్నారు, ఇశ్రాయేల్ ప్రజలు, ఈ సముద్రం దాటి పోలేము, వెనకకి వెళ్ళిపోతాము, ఆ ఐగుప్తీయులకు బానిసలుగా బ్రతుకుతామిగా అనుకున్నారు. కానీ వెనక కాదు, దేవుడు ముందే త్రోవను సరళం చేశాడు. ఆమేన్. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. అద్భుతం అన్నమాట ఇది, ఘనమైన కార్యం. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయగలిగిన దేవుడు, ఇశ్రాయేల్ ప్రజలు ఆరిన నేలపైన దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ సంతోషంగా దాటి వెళ్ళారు. మార్గాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. సముద్రంలో మార్గములను ఏర్పాటు చేసే దేవుడు. మనం అనుకుంటాం, అబ్బా ఈ కష్టంలో పడిపోయాను, ఈ కష్టంలో బయటపడే మార్గం నాకు లేదు అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో. ఈ అప్పుల బాధల్లో నుండి నేను బయట పడలేనని అనుకుంటున్నావేమో. అది నీ తలంపు. నువ్వు దేవుని వైపు చూసినట్లయితే, దేవుని ప్రార్థించినట్లయితే, ఆయనకు మొరపెట్టినట్లయితే ఖచ్చితంగా అవి కొండలైనా, అవి బండలైనా, అది సముద్రమైనా, అది ఏమైనా మార్గమును సరళింపజేసేవాడు, సరళము చేయవాడు, నిన్ను నడిపించువాడు, అద్దరికి చేర్చువాడు. సముద్రంలోని విరికిపోయినా నిన్ను అద్దరికి నడిపించే దేవుడు నీ దేవుడు. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఆనాడు 12 మంది శిష్యులు సముద్రంలో ఇరికిపోయారు, ఇరకాటంలో పడ్డారు. తుఫాను లేచింది, గాలి విసిరి కొడుతుంది, ప్రయాణం సాగట్లేదు, పడవ నిండా నీళ్ళు వచ్చేసినాయి, ఎటు తోచని పరిస్థితి ఉంది. వాళ్ళు మొరపెట్టారు. ఈ నట్టనడి సంద్రంలో, ఈ అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఎవరు రక్షించగలరు? దరి చేరలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉండగా యేసు ప్రభు వాళ్ళని అద్దరికి నడిపించాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము దేవుని కార్యాలను కళ్ళారా చూడాలి. శోధనలు మనకు వస్తాయి, అగ్ని లాంటి పరీక్షలు వస్తాయి, సమస్యలు వస్తాయి. దాంట్లో మనం భయపడిపోవద్దు. దేవుడు మనకు మార్గమును ఏర్పాటు చేస్తాడు. ఒకరోజు గేహాజీ ఎలీషా దగ్గర పరిచర్య చేస్తున్న గేహాజీ ఉదయాన్నే లేచి తన ఇంటిలో నుండి బయటకు వచ్చినప్పుడు చుట్టుముట్ట శత్రువులు చుట్టుకున్నారట. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే పరిస్థితి ఘోరమైపోయింది. పరిస్థితి బహుఘోరమైంది. 14వ వచనం చూద్దాం. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను, రథములను, గొప్ప సైన్యమును పంపెను. వారు ఆ రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందల కడ లేచి బయటికి వచ్చి ఆ గుర్రములను, రథములను గల సైన్యమును పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయదమని ఆ దైవజనునితో అనగా, చూసారా, నెత్తి కొట్టుకుంటుండు. అయ్యో ఎలాంటి ఇరకాటంలో పడిపోయినామయ్యా, ఎలాంటి పరిస్థితి మనకు చుట్టుకుంది, ఘోరమైపోయినామయ్యా, తప్పించుకోవడం కష్టమిగా అని ఏడుస్తూ, తలగొట్టుకుంటూ, నెత్తిగొట్టుకుంటూ, అయ్యో అయ్యో అంటూ దైవసేవకుని దగ్గరికి వచ్చాడు. అప్పుడు దైవజనుడు అన్నాడు, దైవజనుడు ఏమన్నాడు తెలుసునా? అతడు భయపడవద్దు, మన పక్షం ఉన్నవారు
వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరిచెను గనుక వాడు ఎలీషా పట్టు అగ్నిరథంలో నుండి చూశాను. హల్లెలూయా. కొంతమంది గుడ్డోలు దేవుని కార్యములను చూడలేనటువంటి గుడ్డితనం, మందమతితనం, అల్ప విశ్వాసం, సందేహం, అనుమానం. దేవుడు ఈ పని చేస్తాడా, ఈ కార్యం చేస్తాడా, చేయడా, అనుమానం ఎక్కువ. ఈరోజు క్రైస్తవ బిడ్డలకి అనుమానాలు ఎక్కువ. అవుతుందా కాదా అని అనుమానము. మొట్టమొదటిగా అనుమానం పాత రోగం. అనుమానమే పెనుభూతమై నీలో ఉంది. నువ్వు నమ్మవు, దేవుని కార్యాలను తెలుసుకోవు, దేవుని కార్యాలను చూడవు. గేయాజీ కళ్ళు మూయబడినాయి, ఆత్మనేత్రములు తెరవబడలే. ఈరోజు యేసయ్యను నమ్ముకున్నారు అందరు, కానీ ఆత్మనేత్రములు తెరవబడలేదు. నీ ధర్మశాస్త్రంలోనున్న ఆశ్చర్య కార్యములు చూచినట్లు నా కళ్ళు తెరువుము అని ప్రార్థించాడు భక్తుడు. దేవా, నీ ఆశ్చర్య కార్యములు చూచేటట్లుగా నా కళ్ళను తెరువుము. 2 కొరింథీ 4వ అధ్యాయము 4వ వచనంలో రాయబడినటువంటి పౌలు భక్తుడు కూడా సంఘంలో ఈ యొక్క గుడ్డితనం ఉంది అని చెప్పాడు. సంఘంలో ఈ గుడ్డితనం ఉంది. మనం కూడా దేవుని కార్యాలను చూడలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం, తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నామని పౌలు భక్తుడు చెప్తున్నాడు. 2 కొరింథీ 4:4 అంటున్నాడు, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండు నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రానికి గుడ్డితనము కలగజేశాను. అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేశాను. కాబట్టి వాళ్ళు క్రీస్తు యొక్క మహిమను చూడలేకపోతున్నారు, దేవుని కార్యాలను చూడలేకపోతున్నారు. నువ్వు నమ్మిన దేవుడు ఎటువంటి గొప్పవాడో నీకు తెలియకపోతే ఎట్లా? తమ దేవుని ఎరిగిన వారు బలవంతులు, బలమైన కార్యాలు చేస్తారు. మన దేవుని శక్తి ఏంటో, మన దేవుడు ఏంటో, ఆయన కార్యములేంటో, ఆయన ఆశ్చర్య కార్యాలు ఏంటో ఈరోజు మనము బహుగా ఎరిగిన వారమై ఉండాలి. కష్టాలు వచ్చినప్పుడే తొందరపడిపోయి, నష్టాలు వచ్చినప్పుడే తొందరపడిపోయి కదిలే వారంగా ఉండొద్దు, స్థిరులుగా ఉండాలి. యెహోవా యందు నమ్మకం ఉంచువారు నిత్యం నిలుసు సియోను కొండ వలనే ఉందురు. దేవుని యందు నమ్మకం ఉంచువారు కదలరు. చలనము లేనటువంటి వారై ఉండాలి, స్థిరులు కదలని వారునై ఉండాలి. 1 కొరింథీ చివరి అధ్యాయం చివరి వచనంలో ఆ మాట ఉంది, మీరు కదలని వారై ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, స్థిరంగా ఉండాలి. గేయాజీ కదిలిపోయాడు. గేయాజీకి ఏం కనపడుతున్నాయట? చుట్టుముట్ట రథాలు వచ్చినాయి, సైన్యం వచ్చింది, నిజమే వచ్చింది. ఎలీషాకు దాడి చేయాలి, హాని చేయాలి, ఆ పట్టణాన్ని ముట్టడి చేయాలని ఒక శత్రు సైన్యం వచ్చి చుట్టుకొని ఉంది. 4 దిశలా, తూర్పు, పడమట, ఉత్తర, దక్షిణ దేశ ప్రాంత చుట్టుముట్ట కూడా చుట్టుకొని ఉంది ఆ సైన్యం. అది గేయాజీ చూశాడు, వాస్తవమే. భయపడిపోతున్నాడు గేయాజీ. కానీ గేయాజీ ఇంకోటి చూడాలిగా. నువ్వు భౌతికంగా ఈ లోకంను చూసి, ఈ కష్టాలను చూసి, నష్టాలను చూసి, ఈ శోధనలను చూసి భయపడిపోతున్నావు, కానీ దేవుని కృపను చూస్తున్నావా? దేవుని కార్యాలు చూస్తున్నావా? దేవుని బలమైన హస్తాన్ని చూస్తున్నావా? ఆయన సన్నిధిని చూస్తున్నావా? అది చూడరు, చూడకనే భయపడిపోతారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇరుకులో పడినటువంటి గేయాజీ ఎలీషాను దేవుడు వాళ్ళ చుట్టూ పరలోక సైన్యాన్ని పంపించాడు. దేవుడు ఈ శత్రువుల కంటే దేవుడు పంపించినటువంటి
సైన్యమే ఎక్కువ ఉంది అక్కడ. ఎలీషా చెప్పాడు, గేజీ మన దేవుడు సైన్యం ఎలా ఉందో కనబడుతుందా నీకు? అగ్నిరథాలు వచ్చినాయి, పరలోకమును దేవుని సైన్యం వచ్చేసి ఎలీషా చుట్టూ గేయాజీ చుట్టూ నిలబడ్డారు. ఇప్పుడు ఈ సైన్యం చూసిన ఆ సైన్యం తోక ముడుచుకొని వెనక్కి వెళ్ళిపోయారు. కష్టం వచ్చింది, చుట్టుకుంది, కానీ మాయమైపోయింది. మన దేవుడు గొప్పోడు, ఇరుకులో మనకు విశాలత కలగజేయువాడని ఎప్పటికీ మనం గుర్తు చేసుకోవాలి. చెప్పండి, ఇరుకులో విశాలత కలుగజేయువాడవు నీవే. నిజమే కదా? ఎలాంటి ఇరుకులో నువ్వు ఉన్నప్పటికీ, కష్టంలో ఉన్నప్పటికీ దేవుడు నీకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ వాక్యం కూడా మనం చదువుకున్నాం. శోధనలో పడినప్పుడు శోధన తప్పించుకోవడానికి కూడా ఆయన మార్గమును ఏర్పాటు చేస్తాడు. అలాంటి దేవుడు మన దేవుడు. నువ్వు అనుకుంటావు, ఏ మార్గం లేదు నాకు, మార్గములన్నీ మూసుకొని పోయినాయి, ఎక్కడి నుండి నాకు సహాయం వస్తుంది, ఎవరు నాకు సహాయం చేస్తారు, నేను ఎప్పుడు ఈ కష్టంలో నుండి బయటపడతాను, ఎట్లా కొన్నిసార్లు మనం కూడా టెన్షన్ పడతాం, కొన్నిసార్లు మనం కూడా భయపడతాం, జడిసిపోతాం. కొన్ని పరిస్థితులు అట్లా వస్తాయి, మనల్ని బాధపెడతాయి. కానీ ధైర్యంగా ఉండు. నీకు ఎంత పెద్ద కష్టం వచ్చినా, ఎంత పెద్ద ఇరుకాటంలో పడినా, ఎంత పెద్ద నష్టం నీకు వచ్చినా, దేవుడు దాంట్లో నీకు మార్గమును ఏర్పాటు చేసి నీ మార్గం సరళం చేసి నిన్ను గట్టుకు ఎక్కిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఎంత మెల్లగా చెప్తున్నారేంటి? గట్టిగా చెప్పండి. సంతోషం లేదు కదూ? హల్లెలూయా. మన దేవుడు మంచోడు. ఎటు పోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము, అపాయంలో ఉన్నను కేవలము ఉపాయం లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. రాని కష్టాలు వస్తే రాని, నష్టాలు వస్తే రాని, నిందలు వస్తే రాని. పౌలు అంటాడు, మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణమా రా, నేను కూడా రెడీ ఉన్నా, నీకు నేనేం భయపడను, మరణం అంటే నాకు భయం లేదు, రా. మరణాన్ని ఎవరైనా ఆహ్వానించుకుంటారా? పౌలు అట్టి ధైర్యం గలవాడాయి. మరణం కూడా నన్ను ఏమి చేయలేదు. ఏది నన్ను నా ప్రభు ప్రేమ నుండి, నా ప్రభు కృప నుండి ఏది నన్ను వేరు చేయలేదు. రోమపత్రిక 8లో పౌలు భక్తుడు ఎంత చక్కటి మాటలు చెప్తున్నారు తెలుసా? 35వ వచనం, రోమ 8:35. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు, శ్రమైనను బాధైనను హింస అయినను కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా. ఇందును గూర్చి రాయబడింది ఏమనగా 27వ వచనం, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయము పొందుచున్నాం. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోయినవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపు నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఇది దృఢమైన విశ్వాసం, గట్టి నమ్మకం. ఇంకా ఎడికలు కదులుతాడినా? కదలడిగా. ఖడ్గమైన శ్రమలైన ఉపద్రవమైన కష్టమైన నష్టమైన ఏదైనా ఉన్నదైనా రాబోన్నవైనా అధికారులైన ఎత్తైనా లోతైన ఏదైనా నా జీవితంలో ఏదైనా నేను రెడీ. నా ప్రేమ, నా దేవుని ప్రేమ నుండి నన్ను ఎవరు విడిపింప లేరు, ఎడబాపలేరు.
ఏది నన్ను ఏమి చేయలేదు. నా దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలారా, భయపడకుడి. లోకంలో బ్రతుకుతున్నాం, కొన్ని అలా వస్తాయి మనకు. ఉప్పెనలాగా శోధనలు కొన్ని మనలో మీదికి వచ్చినప్పుడు మనం ధైర్యంగా ఉందాం. కాకపోతే దేవుడు మనల్ని కొన్నిసార్లు పరీక్షించడానికి ఈ పరిస్థితుల్లో నుండి నడిపిస్తాడు. శ్రమలు ఎందుకు వస్తాయి తెలుసా? కష్టాలు ఎందుకు వస్తాయి తెలుసా? ఈ నిందలు, అవమానాలు ఎందుకు వస్తాయి తెలుసా? దేవుడు కొన్నిసార్లు మనల్ని పరిశీలించడానికి ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు శోధించాడని బైబిల్ చెప్తుంది. ముందు సముద్రము, కుడికి ఎడమక కొండలు, వెనక శత్రువులు. ఈ పరిస్థితి ఎవరు కలిగించారు తెలుసా? దేవుడే. దేవుడే కొన్నిసార్లు అలాంటి పరిస్థితి కలగజేస్తాడు. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఇశ్రాయేలీల హృదయంలో ఏముందో తెలుసుకోవడానికి యెహోవా ఇవన్నీ కలగజేసెను. కొన్ని మనలో ఉన్న హృదయంలో ఉన్న మనసు భావం ఏంటో, విశ్వాసం ఎంతో తెలుసుకుంటాడంట దేవుడు. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో, నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది ఏంటో తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తం అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గములన్నిటిలో జ్ఞాపకం చేసుకో. చూశారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలును అణుచుటకు, వాళ్ళ హృదయంలో ఏమున్నదో తెలుసుకొనుటకు 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో నడిపించిన దేవుడు నిన్ను నడిపించడా? భూమి మీద నువ్వు ఉన్నావు, సంఘంలో సభ్యుడుగా ఉన్నావు, కానీ నీ పరిస్థితిలో కూడా నిన్ను కూడా దేవుడు ఒక విధంగా నడిపిస్తాడు. కష్టాలు వచ్చి, నష్టాలు వచ్చి, కొన్ని బలహీనతలు వచ్చి, కొన్ని నిందలు వచ్చి, కొన్ని అవమానాలు వచ్చి నిన్ను వెంబడించినప్పుడు, నీకు తటాచించినప్పుడు నీ హృదయంలో విశ్వాసం ఎంత ఉందో తెలుసుకోవడానికి దేవుడు కొన్నిసార్లు పరిశీలిస్తాడు. అబ్రాహామును ఆయన పరిశోధించను. మీరెవరు చదవద్దు కానీ ఆదికాండం 22 మొదట్లో ఉంది, అబ్రహామును ఆయన పరిశోధించను. యోబు 2 మొదట్లో ఉంది, దేవుడు యోబును పరీక్షించను. షడ్రకు, మేషకు, అబేద్నెగోవులను దేవుడు పరీక్షించెను. సింహంలో దానియేలును పరీక్షించెను. యోసేపును ఫరో భార్య ద్వారా పరీక్షించెను. పౌలు శీలను చెరసాలల ద్వారా పరీక్షించెను. వీళ్ళందరూ ఆ పరీక్షల్లో ఫెయిల్ అయ్యారా, పాస్ అయ్యారా? పాస్ అయ్యారు. వాళ్ళకు బహుమతులు ఉన్నాయి, గిఫ్ట్స్ ఉన్నాయి, కిరీటాలను దేవుడు వాళ్ళకు పెడతాడు. వాళ్ళకు వచ్చిన శోధనలలో, వాళ్ళకు పెట్టిన పరీక్షలో వాళ్ళు జయించారు, జయం పొందారు, పాస్ అయ్యారు. కొన్నిసార్లు శోధనలు మనకు వస్తున్నాయి అంటే అది మనల్ని పాస్ చేయడానికే వస్తున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు ఇరుకులు కలుగుతున్నాయి అంటే దేవుడు మనల్ని పాస్ చేస్తాడు. ఇరుకులో నీకు విశాలత కలగజేస్తాడు. శోధనలో నీకు తప్పించుకునే మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. సింహం బోన్లో పడినా ఆయన నిన్ను తప్పిస్తాడు. అగ్నిలో పడేసినా ఆయన నిన్ను తప్పిస్తాడు. నువ్వు సముద్రంలో పడిపోయినా ఆయన నిన్ను తప్పిస్తాడు. దేవుని బిడ్డలారా, నిన్ను చెరసాలలో వేసి బంధించినా ఆయన నిన్ను చెరసాల నుండి బయటికి ఆశ్చర్యంగా రప్పిస్తాడు. అద్భుతకరుడు మన దేవుడు, ఆశ్చర్యకరుడు. ప్రార్థన చేసుకుందామా? తలలోంచండి. ఇరుకులో విశాలత కలగజేయు వాడవైన నా దేవా నీకు స్తోత్రం అని చెప్పండి. నా జీవితంలో కూడా ప్రభువా కొన్ని ఇరుకులు, ఇబ్బందులు
వస్తున్నాయి ప్రభువా. నేను తట్టుకోలేనంత, నేను భరించలేనన్ని శోధనలు నా జీవితంలో కూడా ఎదురవుతున్నాయి ప్రభువా. సహోదరి, అవునా? అయితే ప్రార్థన చేయి, మొరపెట్టు. సహోదరుడా, నీ జీవితంలో కూడా, నీ చిన్న జీవితంలో, కుటుంబంలో కూడా కొన్ని శోధనలు వచ్చి నిన్ను బాధిస్తున్నాయా? ఇరకాటంలో పడ్డావా? నష్టము కష్టము నీకు కలుగుతుందా? ప్రార్థన చేయి, మొరపెట్టు. దేవుడు నీకు విశాలత కలగజేయబోతున్నాడు. దేవుడు నీకు విశాలత కలగజేయబోతున్నాడు. నీ మార్గం సరళం చేయబోతున్నాడు. నిన్ను అద్దరికి నడిపిస్తాడు. సముద్రమునైనా 2 పాయలు చేసి నిన్ను నడిపించగలిగిన దేవుడు నీ దేవుడు. గొప్పవాడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. నువ్వు నమ్ముకున్న దేవుడు లోకములో ఉన్నవానికంటే ఘనుడు, గొప్పవాడు నీ ప్రభు. ఆయన చులకనగా చూడకు, చులకనగా అంచనేయకు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. నిన్ను నడిపిస్తాడు, నిన్ను నిలబెడతాడు, పరీక్షలో నిన్ను పాస్ చేస్తాడు. నువ్వు మొరపెట్టు, ప్రార్థన చేయి. ఎవరు మౌనంగా ఉండొద్దు. నీ కుటుంబ పరిస్థితి దేవునికి తెలుసు. నీ శోధనలు తెలుసు, నీ బాధలు తెలుసు, నీ అప్పు బాధలు తెలుసు, నీ నొప్పులు తెలుసు, నీ తప్పులు తెలుసు. అన్నిటి నుండి నిన్ను విడిపించే దేవుడు యేసయ్య. ప్రార్థన చేయి. ప్రభువా, ఇరకాటంలో ఉన్న నన్ను విడిపించయ్యా. నా కష్టాల నుండి నన్ను విడిపించు, నా నష్టాల నుంచి నన్ను విడిపించు. నా ఇరుకులో విశాలత కలగజేయవాడవు నీవే. పరలోకపు తండ్రి, వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను విడిపించి విశాలత కలిగించి నడిపించి మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.